సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వాయువు గట్టిగా వీచి విత్తరీయం జారిందనుకోండి, బుద్ధుందా లేదా అన్నాడు అనుకోండి, మెల్లగా వెయ్యాలి. ఏం అంత మెల్లిగా వీస్తున్నావు అన్నాడు అనుకోండి, గట్టిగా వెయ్యాలి. అంతేకాని మనం ఎలా ప్రకృతికి వశమై ఉంటామో అలా ఆయన ఉండడు. ప్రకృతి ఆయనకి వశమై ఉండాలి. అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. అంటే ఈశ్వర శాసనాన్ని తిరగరాస్తాడు, తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే హద్దులేని భోగాపేక్ష. ఈ శరీరంతో అన్ని భోగాలను అనుభవిస్తాడు, దానికి సృష్టి నియమాలు మారుస్తాడు. ఇప్పుడు ఆ స్థితికి తారకాసురుడు చేరిపోయాడు. చేరిపోతే మనుష్యులకే కాదు, దేవతలకు కూడా ఇబ్బంది వచ్చింది. ఇది సమస్త లోకములకు ఇబ్బంది వచ్చింది. ఎందుకని? వేదములు చదువుకునేవాడు లేడు, వేదాలు చదివితే ఆయన ఒప్పుకోడు. గోవుల్ని పూజించకూడదు, ఆయన ఒప్పుకోడు. యజ్ఞయాగాదులు చెయ్యకూడదు. మనం హవిస్సు ఇస్తే కదులు దేవతలకి కడుపు నిండడం. హవిస్సు లేదు కాబట్టి దేవతలకు అన్నం లేదు, ఉపవాసం. వాళ్ళు వర్షం కురిపిద్దామంటే వాళ్ళ చేతిలో లేదు. ధర్మం లేదు కాబట్టి ఈయన భార్యే అని చెప్పడానికి ఉండదు. కాబట్టి రాక్షస ప్రవృత్తి విజృంభించిపోయింది. 3 లోకములు తల్లడిల్లిపోతున్నాయి. 3 లోకములు తల్లడిల్లిపోతుంటే దేవతలందరూ మొట్టమొదట ఎవరిని అడుగుతారంటే, ఇబ్బంది వస్తే బ్రహ్మగారిని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే ఆయన సృష్టికర్త, ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఆయనే సాధారణంగా వరాలు ఇస్తూ ఉంటాడు. అందుకని దేవతలందరూ అడిగారు, అయ్యా ఈ తారకాసురుడి బాధలు పడలేకపోతున్నాం, ఎప్పుడు మరణిస్తాడు ఈయన అని అడిగారు. ఆయన అన్నాడు, ఏమీ లేదు, పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగం అంకురించాలి, మళ్ళీ అమ్మవారు పుట్టాలి. పుట్టి వాళ్ళిద్దరి మధ్య అనురాగం అంకురిస్తే ఆ అంకురించినటువంటి అనురాగం చేత వాళ్ళకు కొడుకు పుడితే ఆ కొడుకు దేవసేనకి ఆధిపత్యం వహించి ఒక్కొక్క బాణం వేస్తే చాలరా తారకుడు మరణిస్తాడన్నాడు. ఓ అంతే కదా, పరమ సంతోషం. ఏముంది, ఇప్పుడు పార్వతీదేవి పుట్టేసింది హిమవంతుడికి కుమార్తెగా. ఆయన బ్రహ్మచారిగా వచ్చేసాడు, తన పెళ్లి తానే చెరిపేసుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కళ్యాణం అయిపోయింది, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కొడుకు పుట్టాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా కాపరం చేయడం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల కాపరం అంటే యోగిని యోగుల యొక్క కాపరం. రామకృష్ణ పరమహంస శారదాదేవుల యొక్క కాపరం అది. జగత్తంతా వాళ్ళ బిడ్డలే. వాళ్ళు యోగిని యోగిగా ఉంటారు, యోగమునందు రమిస్తూ ఉంటారు. వాళ్ళకి శారీరకమైనటువంటి సుఖమునందు అపేక్ష, పుత్ర సంతానాన్ని పొందాలన్న కోరికే, లౌకిక ధర్మములు పరమేశ్వరుని యందు అన్వయము కావు, అందుకని ఆయనకు ఉండదు. అందుకే వాల్మీకి మహర్షి ఒక్క వేద ధర్మం అన్వయమై అర్థం చేసుకోగలిగినటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని ప్రయోగించారు. ఇప్పుడు నేను కుమార సంభవ కావ్యం, కుమార సంభవం అన్న మాట వాడిన వారు వాల్మీకి మహర్షి వాడారు. ఆ కుమార సంభవం అన్న మాటనే కాళిదాసు గారు తీసుకుని కుమార సంభవం అన్న కావ్యం రాశారు. కానీ కుమార సంభవం చెప్పుకుంటే కాళిదాసకృత కుమార సంభవం చెప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి స్కందోత్పత్తి చదివిన, విన్న, అటువంటిది పారాయణ చేసిన గర్భిణీ స్త్రీలు ఆ స్కందోత్పత్తిని చదివినా విన్నా కూడా అసలు వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పరు ఎక్కడ. అటువంటి వారు చెప్పారు గంగావతరణానికి, స్కందోత్పత్తికి. కడుపు లోపల పుట్టేటటువంటి పిల్లవాడు అనేక కారణముల చేత పుడతాడు. కేవలం ఏదో కొడుకు పుడుతున్నాడని అనుగ్రహించడానికి పుడుతున్నాడని మీరు అనుకోకూడదు. వేదాంతంలో ఒక కొడుకు పుట్టాలి అంటే కొన్ని కారణములు చూస్తారు, ఆ కారణముల చేత కొడుకునిస్తారు. ఒక్కొక్కప్పుడు శత్రుపుత్రుడు అని ఒకడు ఉంటాడు, ఒకడు శత్రువు ఉంటాడు. ధన్య అని భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు లలితా సహస్రానికి. విపరీతమైన క్రోధంతో చచ్చిపోతాడు ఒక్కొక్కడు. ఇప్పుడు అనురక్తి ఉంటే మనస్సు వాళ్ళ మీద ఎలా నిలబడుతుందో, కోపం ఉన్నా అలాగే నిలబడుతుంది. వాడండి వాడండి అని తలుచుకుంటూనే ఉంటుంది. అంత కోపం ఎవడి మీద ఉండిపోయింది అనుకోండి, వాణ్ణే తలుచుకుంటూ చచ్చిపోయాడు అనుకోండి, వాడిని బాధ పెట్టడానికి వాడి కడుపున కొడుకు అవుతాడు. తండ్రి ఏది చెప్తే దానికి వ్యతిరేకం. మీరు లేరా లోకంలో కొడుకులు తండ్రులు ఎందరో ఉన్నారు. అన్నీ బాగానే ఉంటాయి కానండి, ఏమిటో వాడు మాట విండండి, వాడు శత్రువు అండి బాబు, నాకు అసలు ఒక్క మాట విండవాడు అంటాడు. శత్రువు కొడుకుగా వస్తే ఆ పగ తీర్చుకుంటాడు బాధ పెట్టి తండ్రిని. పుత్ర వ్యామోహం ఏమీ చేయలేడు, వదులుకోలేడు. శత్రువునంటే వదిలేడు, వీడిని ఎలా వదులుతాడు? శత్రువు కొడుకుగా వస్తాడు. రుణం తీసుకుని ఎగ్గొడితే కొడుకుగా వస్తాడు. నేను ఎవరి దగ్గర 1,00,000 రూపాయలు పుచ్చుకుని ఎగ్గొట్టేశాను అనుకోండి, వాడు కొడుకుగా వస్తాడు. వచ్చి ఈ 1,00,000 రూపాయలు ఇస్తాడు 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 ఇస్తాడని ఎదురు చూసి, ఆయన ఎదురు చూడకుండా అమ్మయ్య ఇచ్చాను అంతే చాలా, ఆయన పుచ్చుకున్నారని వెళ్ళిపోతే పర్వాలేదు. వాడు 1,00,000 తిరిగిస్తాడని ఎదురు చూసి
ఆ 1,00,000 నేను ఇవ్వకముందే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ 1,00,000 ఆయన ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తాడో నాకు ఇవ్వనేలేదు, ఇంకేం ఇస్తాడులే అనుకుంటూ పోయాడు అనుకోండి, వాడు కొడుగ్గా వచ్చి 1,00,000 అయ్యే వరకే ఉంటాడు ఇంట్లో. అంటే ఆయన తిన్నది, ఆయన తాగిన పాలు 1,00,000 అయ్యే వరకు ఉండి గుటుక్కుని వెళ్ళిపోతాడు. అంటే పరిపూర్ణమైన ఆయుర్దాయంతో ఉండడు. కళ్ళ ముందు కొడుకు ఎదిగొచ్చిన వాడు వెళ్ళిపోయాడండి అని ఏడుస్తాడు తండ్రి. అలాగే సేవక పుత్రుడు, ఇంట్లో సేవకుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసి వృద్ధుడైపోయినా మిమ్మల్ని వదనలేని అయ్యగారు అని చెప్పి ఆఖరికి యజమాని పెట్టిన అన్నమే తింటూ మా అయ్యగారు దేవుడు అంటూ వదిలేశాడు అనుకుని వాడు కొడుకై వచ్చేస్తాడు. వాడికి ఏం రాదు కదా, అదే సంస్కారంతో వస్తాడు. నాన్నగారు నించుంటే కుర్చీ వేస్తాడు, నాన్నగారిని కూర్చోండి అంటాడు, నాన్నగారు స్నానం చేస్తే పంచిస్తాడు, నాన్నగారు స్నానం చేసి వస్తే తువ్వాలిస్తాడు. అక్షరం ముక్క రాదు వాడికి. నేను పుట్టిన కొడుకులందరూ ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళు గారు, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు నిజపుత్రుడు. వాడు తండ్రితో కలిసి అన్నం తింటాడు, తండ్రితో కలిసి పడుకుంటాడు, తండ్రితో కలిసి సంధ్యావందనం చేస్తాడు, తండ్రితో కలిసి తిరుగుతూ ఉంటాడు, తండ్రి అభ్యున్నతి కొరకు పాటుపడతాడు, తండ్రి కాళ్ళు పడతాడు, ఆఖరణ తండ్రి తల తన ఒళ్ళో పెట్టుకుని భగవన్నామని చెప్తూ తండ్రి వెళ్ళిపోవడానికి కారకుడవుతాడు. వాడు నిజపుత్రుడు, వాడు కొన్ని జన్మల తపస్సు ఉంటే కానీ కలగడు అని. అందుకని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తాడు. కొడుకులందరూ కొడుకుడు కాదు అని శాస్త్రవాక్కు. అందుకే సరే, అందుచేత పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కొడుకు పుట్టడం అనేటటువంటిది లౌకికంగా సంభవం కాదు. ఆయన యొక్క అనురక్తి ఎలా ఉంటుంది అన్నదాని గురించి చెప్తూ శ్రీరామాయణంలో స్కందోత్పత్తిలో చెప్పారు. నేను మీతో ఈ మాట ఎందుకన్నానంటే, భార్య కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డడి యొక్క సంస్కారం ఏమిటో మనకి తెలియదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఏ కారణానికి వస్తున్నాడో తెలియదు. వీడు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవింపజేయడానికి వస్తుంటాడు ఆ బిడ్డ. అందుకే గర్భ సంస్కారములు బోల్డన్ ఉంటాయి, అవన్నీ చెయ్యాలి గర్భ సంస్కారాలు. ఇవన్నీ చెయ్యడం మానేయాలనుకుంటే శ్రీరామాయణ ప్రవచనం ఒక్కటి వింటే చాలు. శ్రీరామాయణం ఒక్కటి వినకపోయినా శ్రీరామాయణంలో బాలకాండలో స్కందోత్పత్తి ఒక్కటి వింటే చాలు. అందుకే గర్భిణీ స్త్రీలని స్కందోత్పత్తి వినండి అంటారు. అన్ని గర్భ సంస్కారములు జరిగినట్లుగా భావించి మంచి కొడుకునిస్తాడు ఈశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.